అండి అందరికి. మీలో ఎంతమందికి మీగడతో వెన్న చేయడం అయితే వచ్చు? అవును. ఇదొక క్వెషనా? ఇప్పట్లో ఎవరండి మీగడతో వెన్న చేయడం రాకుండా ఉండేది? అసలు ఇప్పుడు గాని మనం ఒక 15 డేస్, 20 డేస్ మీగడని స్టోర్ చేసి ఫ్రిడ్జ్‌లో తర్వాత ఒక రోజు ఖాళీ దొరికాక మిక్సీకి వేసి వెన్న తీసి నెయ్యి చేసుకుంటున్నాం గానీ, నా చిన్నప్పుడు మా అమ్మ ఎలా చేసేదంటే పాలని నైట్ తోడేసేదనమాట. మార్నింగ్ కల్లా పెరిగయ్యాక వాటిని చిలికేది మజ్జిగ. మజ్జిగతో పాటు వెన్నొచ్చేసేది. మీగడతో తీసిన వెన్న కన్నా మామూలుగా తోడేసి పెరుగుతో తీసిన వెన్నే ఎక్కువ వచ్చేది తెలుసా? అలా వెన్నని మాకప్పుడు ఫ్రిడ్జ్‌లు గట్రా ఉండేవి కాదు కాబట్టి, ఒక బాక్స్‌లో వాటర్ పోసి ఒక గిన్నె పెట్టేసి ఈ వెన్నని దాంట్లో ఏసి ఒక 1 వీక్, 10 డేస్ స్టోర్ చేసేది మా అమ్మ. ఆ తర్వాత 1 వీక్ తర్వాత కాచేది నెయ్యిని. నెయ్యి కాచేటప్పుడు ఒక తమలపాకుకి సున్నం కలిపి వేసేదనమాట. అసలు ఆ ఆకు వెయ్యంగానే నెయ్యి స్మెల్ వచ్చేది. నోట్లో నీళ్ళు ఊరిపోయాయి. ఎప్పుడెప్పుడో నెయ్యి బువ్వ తినాలి అనుకునేదాన్ని. ఇప్పుడు నేను తీసిన వెన్నకి హాఫ్ కేజీ పైనే 100 గ్రామ్స్ వచ్చిందనమాట. అంటే 600 గ్రామ్స్ వచ్చింది.